ఒకప్పుడు ఓ పెళ్లి సంబంధం చూడాలంటే దూరం చుట్టాలకు దగ్గర చుట్టాలకు చెప్పేటోళ్ళు, కుదిరితే దోస్తులకు కూడా చెప్పి సంబంధం దోలాడేటోళ్ళు. కానీ రోజులు మారినాయి, పెళ్లి సంబంధాలు కూడా ఇప్పుడు ఆన్లైన్లో అయినాయి. ఫోటోలు, చదువు, సాత్రం, గోత్రం, ఊరు పేరు, తాకత్తు అన్నీ ఆన్లైన్లోనే పెడితే చాలు, నిమిషాలలో సంబంధం దొరుకుతుంది. కాకుంటే దొంగెవళ్ళు దొరెవళ్ళు అనేదే మోసపోయిన దాకా తెలుస్తలేదు. అన్నట్లు తోడు కోసమని పెళ్లి చేసుకుంటే ఒకడు చేసుకున్నామే ఆస్తి మొత్తం కొట్టేసిండట. మరి గా ముచ్చటేందో చూద్దాం పారి. ఇక గీడ మూతికి మాస్క్ పెట్టుకొని నిలబడ్డది చూడుర్రి, ఈ అక్కనే గా మోసపోయిన బాధితురాలు. పేరు నాగమణి, బగ్గ కోటీశ్వరాలు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజ్పేట్ వీళ్ళ సొంతూరు. అయితే వీళ్ళ భర్త ఇంకా కొడుకు టక్కరై కాలం చేసిర్రు. మిగిలింది ఈమె ఒక్కతే. ఇక ఒక్కదాన్నే ఇట్లా ఎన్నొద్దులు ఉండాలి అని చెప్పి తోడు కోసం ఆడిడ ఎంకలాడితే శివప్రసాద్ అంటోడు పరిచయమైండు. వాంది కూడా అదే జిల్లా బంగారుపాలెం మండలం శేషాపురమట. ఇక అక్కను మాటలతోని మత్పరిచ్చి కరోనా అప్పుడే మా ఇంటి ఆమె కాలం చేసింది, నేను కూడా నీ లెక్క సింగిల్ చింతకాయనే అని పెళ్ళాని డెత్ సర్టిఫికేట్ చూపించిండట. అది చూసి నిజమని నమ్మిన నాగమనక్క వాన్ని 3 ఏళ్ల కింద పెళ్లి చేసుకుంది. ఇక అప్పటి సంధి ఆమె ఆస్తి మీద కన్నేసిన శివప్రసాద్ చిన్నగా మెల్లగా కరిగిచ్చుడు షురు చేసిండు. నాకు పెద్ద బెంకులకించి పైసలు వచ్చేది ఉంది, కాకుంటే మోదాలు మనం కొని కట్టాలి అని చెప్తే పాపం గీ అక్క చేసుకున్నోడే కదా అని అడిగినన్ని ఇచ్చుకుంటా పోయింది. ఇక పైసలు కోటవై వాళ్ళ ఇంటోళ్ళ అకౌంట్లకు పంపించుకొని మొత్తం 15 కోట్లు ఇవి ఇంకో 10 కోట్ల విలువ చేసే బిల్డింగ్ కూడా అమ్మేసిండట. ఆఖరికి నగలు కూడా పొతం పెట్టిండు. అయితే ఓ నాడు చుట్టాల మార్గం పోయేది ఉంది, నా నగలేయి అని గట్టిగా అడిగితే ఏం చెప్పకుండా అవతల పడ్డాడట. దీంతోని అప్పుడు అనుమానం వచ్చి వారి ఊరికి పోయి చూస్తే ఏముంది, మంచిగా పెళ్ళాం బిడ్డలతోని పరాకతిగా ఉన్నాడు. అంతలా ఈమెను ఇంటి ముంగట చూసి మళ్ళా పత్తక లేకుండా పోయిండట. ఇక జరిగిందంతా తలుసుకొని ఏం చేయాలో వశపడక వచ్చి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యింది. సరే చెప్పిన నమ్మి వాళ్ళు డబ్బులు ఇస్తారా? ఎంత ఇచ్చినావు వాళ్ళకి? 15 కోట్లన్నా. అదే ఎట్లా ఇచ్చినావు నువ్వు? అదే జమీన్ అమ్మి తిరిగా ఇల్లు అంగళ్ళు ఉండనా, అది బాడికి వస్తా ఉంటే దాన్ని అమ్మి ఆ డబ్బులు ఇచ్చిందన్న. ఎల్ఐసిలో డబ్బులు వచ్చేదా అదంతా ఇచ్చిందన్న. ఎక్కడి నుంచి వచ్చిన ఎల్ఐసి డబ్బులు? అది కొడుకుదన్న, కొడుకుది నాది ఉండే. ఆ డబ్బులు వచ్చిండే అప్పుడు ఇస్తే వాళ్ళకి. ఏంటిరా చేసుకున్నోడేనాయే, నాకు ఈయన తప్ప ఇంకెవళ్ళున్నారు అని నమ్మితే గింత కథ చేసిండు. మొత్తానికి పెళ్ళాం లేదని చెప్పి తెలివితోని ఆస్తంతా కొట్టేసిండు గమ్మోతేవారి. మరిగా కొట్టేసిన 28 కోట్ల రూపాయలను వాని కాడ్నుంచి ఎట్లా రావడతారో ఏమో గాని ముక్కు మోకం తెలవని పెళ్లిళ్ళంటే ఒకటికి 10 మాటలు ఆలోచించే రోజులు వచ్చినాయి కదా అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన జనాలు.